ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన విశ్వజ్ఞాని భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేరును నూతన పార్లమెంటు భవనానికి నామకరణం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుట్ల ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ డిమాండ్ చేశారు. కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన వర్ధంతి సభలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ దేశంలో జీవిస్తున్న ప్రతి పౌరుడికి రాజ్యాంగంలో ఫలాలు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘాల నాయకుల కోరిక మేరకు ఇదే చౌరస్తాలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని, బాబు జగజ్జీవన్ రామ్ పార్కుతో పాటు 10 లక్షలు వెచ్చించి బాబు జగజ్జీవన్ రామ్ మినీ ఫంక్షన్ హాల్ కట్టి నిరుపేదలకు అండగా ఉంటామన్నారు. లక్ష్మణ గారు, సజ్జు గారు, లక్ష్మణరాజన్ గారు, వెంకీ గారు, లక్ష్మీనారాయణ గారు, మా మిత్రుడు ప్రజానాయకుల జేఏసీ నాయకులు ఇద్దరు, నేను మాట్లాడాను కదా నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు చెన్న విశ్వనాథం గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, కృష్ణప్రసాద్ గారు, చాలా విషయాలు ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అందరం కూడా మాట్లాడుకున్నాం. ఒకటే, కొన్ని మతతత్వ పార్టీలు దేశాన్ని చిన్న విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ మతతత్వ పార్టీలు ఈ కులాల మధ్యన గొడవలు పెట్టాలని ఆలోచన ఉన్నాయి కనుక ఈ కులాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నప్పుడే అన్ని కులాలతోనే మన భారతదేశం ఏర్పడింది. మన భారతదేశంలో రాసింది రాజ్యాంగం కూడా అన్ని కులాల వరకే రాసింది, కానీ ఈ కులాలు మతాలు ఎప్పుడు కూడా రాయాలి. ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం అందరం కలిసి ఉండాలనే రాసింది, కానీ ఈ చిన్న కులాలను వేరే చేసుడు, పెద్ద కులాలను వేరే చేసుడు, మైనారిటీలను వేరే చేసుడు, క్రిస్టియన్లను వేరే చేసుడు అనేది లేకుండా అప్పటికే ఇది అందరితో కలిసిన భారతదేశం ఏర్పడ్డాకనే రాజ్యాంగం రాసింది కనుక అందరం కలిసి ఉండే విధంగా ఇవన్నీ కుల మతాలను చిచ్చు పెట్టాలి, వాళ్ళని అర్థం పొందాలి అని చెప్పి ఈ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఏదైతే ఉన్నదో బీజేపీ పార్టీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది కనుక మనం అందరం గ్రహించాలి. రాజ్యాంగం రాసిన గౌరవిస్తున్నాం, రాజ్యాంగం రాసుకుని అందరం కలుసుకున్నాం. ఇక రాజ్యాంగం రాష్ట్రంలో చిన్న రాష్ట్రాల్లో ఏర్పడాలని చెప్పి రాజ్యాంగం ప్రకారమే మన తెలంగాణ ఏర్పడ్డది కనుక తెలంగాణ ఏర్పడుతున్నందుకు ఆయననే కారకుడు అన్న ఉద్దేశంతో ఇలా మన సచివాలయం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పి మనకు